ప్రియులరా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము ఇర్మీయా గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం. నీ మీద నా కోపము పడనీయను. నేను కృప కలిగిన వాడను గనుక నేనెల్లప్పుడూ కోపించువాడను కాదు. ఇదే యెహోవా వాక్కు. దేవుని వాక్కు ఇర్మీయాతో చెబుతున్నది, మీ మీద నా కోపము పడనీయను. ఎందుకంటే నేను కృప కలిగిన వాడను కనుక నేనెల్లప్పుడూ కోపించువాడను కాదు అని అంటున్నాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుని కోపము మన మీదకి వచ్చిందేమో, దేవుని ఉగ్రత మన మీదకు దిగినదేమో అని అనుకుంటాం. కానీ ఆ కృప కలిగినటువంటి దేవుడు ఏమంటున్నాడంటే, నేనెప్పుడు కూడా కోపపడేవాడను కాను. ఎందుకంటే నేను కృప కలిగినటువంటి వాడును. ఆయన మన మీద కోపపడినట్లయితే మనం ఏమైపోయే వాళ్ళమో చెప్పలేము. మనము లయమైపోయేటువంటి వారు. కానీ ఆయన మన బలహీనతలను చూసి, మన యొక్క వెర్రితనమును చూసి జాలిపడునే కానీ ఆయన కోపపడినటువంటి వాడు. పేతురు విషయములో దానిని మనము గమనించవచ్చు. పేతురు ప్రభు యొక్క అభినందనలను పొందుకున్నాడు. ప్రభువు ఆయనను గద్దించినాడు. ఆ గద్దింపు ప్రేమతో కూడినటువంటి గద్దింపే కానీ అది కోపముతో కూడినటువంటిది కాదు. అవును దేవుని బిడ్డలారా, దేవుడు మనలను గద్దించినప్పుడు ఆ గద్దింపు ప్రేమతో కూడినటువంటిది. ఆయన ఎప్పుడు మన మీద కోపపడడు. మన మీద జాలి కలిగినటువంటి వాడై తన 2 కరములను చాపి జాలి కలిగిన తన హస్తములతో మనలను హత్తుకొనువాడు ఆయన. యోనా గ్రంథములో ఆయన కృప ఎంత ఉన్నతమైనదో మనము తెలుసుకోవచ్చు. యోనాతో ఆయన అన్నాడు, నినేవారి యొక్క దుర్గతి నా దృష్టికి ఘోరమైనది గనుక ఇదిగో నేను వారిని నాశనము చేయబోతున్నానని చెప్పారు. అయితే యోనా ఆ మాట చెప్పినప్పుడు నినేవే పట్టణస్థులు మారు మనసు పొందగా తన కృపని వెల్లడిపరిచి వారిని నశింపచేసేదను అని చెప్పిన ఆయన ప్రభువు మారు మనసు నొంది ఆయన మార్పు చెందిన వాడై ఆ ప్రజలకు తన కృపను వెల్లడిపరిచి వారిని లయపరచలేదు, వారిని నాశనము చేయలేదు. అవును దేవుని బిడ్డలారా, ఆయన మన మీద కోపపడువాడు కాదు, తన కృపను వెల్లడిపరచువాడు. వారికి తన కృపను వెల్లడిపరిచి చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయబడినట్లుగా తన ప్రేమను యోనాకు తెలియజేస్తున్నాడు. యోనా, నీ చేతితో నాటనటువంటి సొర చెట్టు విషయంలో నువ్వు బాధపడ్డావు. 120,000 కంటే ఎక్కువ కలిగిన ఈ ప్రజల ఎడల, నా ప్రజల ఎడ నేనెంత మనస్తాపము చెందాలి. ఎంతో దయగలిగిన దేవుడు. ఈ దినము నువ్వు అనుభవించే శ్రమ, కష్టాన్ని చూసి నువ్వు అనుకుంటున్నావా, దేవుడు నా మీద కోపపడ్డాడని? ఆయన నీ మీద కోపపడేవాడు కాదు. నీకు తన కనికరమును చూపి తన కృపను వెల్లడిపరిచేటువంటి వాడు. ప్రభువా, నీవు నన్ను కనికరించువాడవని ఆయన దగ్గరికి రా. ఆయన తన 2 హస్తములను చాపి నిన్ను తన హక్కున చేర్చుకొనును. ప్రార్థించుదాం. గనుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. మీరు కోపగించేటువంటి వారు కాదు. మీ కనికరము శాశ్వతమైనది. అట్టి కనికరమునకు ఈ బిడ్డలు పాత్రులుగా ఉండడానికి సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.